సిలిండర్ బుక్ చేసేవారికి షాక్ న్యూస్. ఇకపై ఇది లేకపోతే గ్యాస్ రాదు. కేంద్ర ప్రభుత్వం నిషేధం అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. అసలు ఎందుకు ఈ న్యూస్ ఇలాగ వచ్చింది అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని రోజులుగా ఈ గ్యాస్ కష్టాలన్నీ మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఈ కొత్త వార్త చెప్పింది. దీనివల్ల అందరూ భయభ్రాంతులకైతే గురవుతా ఉన్నారు. అసలు ఏంటనేది విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పలు జిల్లాల్లో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లు సరఫరాలో కొంత కొరత ఏర్పడినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటువంటి తరుణంలో మీ ఇంటికి సిలిండర్ అంతరాయం లేకుండా రావాలంటే సరైన పద్ధతిలో బుకింగ్ చేయడం మరియు ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనలను పాటించడం చాలా ముఖ్యమాట. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ప్రస్తుతం వంట గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ కాల్, అదేవిధంగా ఎస్ఎంఎస్, ఆన్లైన్ పోర్టల్, అదేవిధంగా మొబైల్ యాప్, వాట్సాప్ వంటి ఎన్నో డిజిటల్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలామందికి ఇంకా సరైన నెంబర్లు, పద్ధతులు తెలియడం లేదన్నమాట. సో ముందుగా బుకింగ్ నెంబర్ చూసుకుంటే ఇండియన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 నెంబర్ ద్వారా వాట్సాప్ లేదా కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. సో హెచ్పి గ్యాస్ 922201 నెంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా భారత్ పెట్రోలియం చూసుకుంటే 1800224344 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే మీ సిలిండర్ బుక్ అవుతుందన్నమాట. సో పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీలో ఖచ్చితంగా నమోదై ఉండాలి. గ్యాస్ కనెక్షన్ పేరు మార్పిడి అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కనెక్షన్ పేరు మార్చడంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. కనెక్షన్ ఒక పురుషుడి పేరు మీద ఉంటే అతడి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ వివాహిత పేరు మీద ఉంటే ఆమె కుమార్తె మరియు భర్త ఇద్దరి నుండి విడివిడిగా ఎన్ఓసి తీసుకోవాలి. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు నకలను గ్యాస్ ఏజెన్సీలో సమర్పించాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి వాళ్ళు రాసిస్తారన్నమాట. దాన్నే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. అంతా సవ్యంగా ఉంటే పేరు మారుస్తారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్యాస్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే మరణ ధృవీకరణ పత్రం. ఈ విషయంలో కనెక్షన్ ఉన్న వ్యక్తి మరణిస్తే వారి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రం ఏజెన్సీలో సమర్పించాల్సి ఉంటుందన్నమాట. సో కేంద్రం ప్రభుత్వం కొత్త నిబంధన ఏంటంటే ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ముఖ్యమైన ప్రక్రియను తప్పనిసరి చేసిందన్నమాట. గృహ అవసరాల కోసం ఎల్పిజి వాడుతున్న ప్రతి వినియోగదారుడు ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. దీనిని ఆధార్ ఫేస్డ్ ఆర్డీ అదేవిధంగా యాప్ ద్వారా లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు, లేదా గ్యాస్ డీలర్ల సహాయం తీసుకోవచ్చు. ఈ నిబంధనలు పాటిస్తేనే సిలిండర్ కొరత ఉన్న సమయంలోనూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ పొందొచ్చు మాట. చాలామంది ఇది ఫేక్ అనుకుంటున్నారు. ఈ కేవైసీ అనేది కేంద్రం తప్పనిసరి చేసింది. ఎందుకంటే ఇటువంటి గ్యాస్ కొరత వచ్చినప్పుడు ఈ కేవైసీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. వాళ్ళు బుక్ చేసిన వెంటనే టక్కుమని వారికి గ్యాస్ ఒక 1-2-3 డేస్‌లోనే గ్యాస్ అనేది వచ్చేస్తది. ఈ కేవైసీ ఎవరైతే చేయరో వాళ్ళకి ఇప్పుడైతే వస్తది గానీ, ఎప్పుడైతే గ్యాస్ కొరత ఉంటుందో అటువంటి టయాన్నే వాళ్ళు ఇబ్బందులు పడతారు. వాళ్ళకి గ్యాస్ అనేది రాదన్నమాట. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.